ఇంకోటి ఇప్పుడు జనరల్‌గా ఒక డాన్స్ మాస్టర్స్ పాట కంపోజ్ చేస్తారు. కంపోజ్ చేసే టైంలో అసిస్టెంట్స్ కొన్ని సలహాలిస్తారు. ఆ! వాళ్ళిచ్చే చిన్న చిన్న సలహాలు గూడా ఆ సాంగ్ అద్భుతంగా రావటానికి కారణమవుతుంది. బట్ క్రెడిట్ మాత్రం డాన్స్ మాస్టర్‌కే వస్తుంది. ఆ! సో, ఇలాంటివి మీరు అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అంటే నేను అసిస్టెంట్‌గా చేసినప్పుడు నేను మాస్టర్స్‌కి అసలు మాస్టర్ ఎదురుగుంటా ఉన్నారంటే అసలు మాట్లాడేవాడిని కాదు. మాట్లాడకూడదు. హ్మ్. అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు కొంచెం అసిస్టెంట్స్ చెప్పడం గానీ, అట్లా మాట్లాడుతున్నారు గానీ, నేను పనిచేసినప్పుడు మాత్రం ఇప్పుడు రాజసుందరం మాస్టర్ అవ్వచ్చు, స్వర్ణ మాస్టర్ అవ్వచ్చు, పెద్ద పెద్ద మాస్టర్స్ డీకేఎస్ బాబు మాస్టరు వీళ్ళందరూ చేసేటప్పుడు అసలు అసిస్టెంట్స్ చాలా సైలెంట్‌గా ఉంటారు. హ్మ్. ఏమి చెప్పే అదే సైలెంట్‌గా ఉండటం వేరు. బట్ అసిస్టెంట్ కంపోజ్ చేసిన ఒక స్టెప్పు ఆ! మంచి సూపర్ హిట్ అయినప్పుడు ఆ క్రెడిట్ డాన్స్ మాస్టర్‌కే వెళ్తుంది. అసిస్టెంట్‌కి రాదు కదా! అవును. అలాంటి రాదండి. సందర్భాలు. యాహ్! బట్ అంటే అలా జరిగిన సిట్యుయేషన్స్ నాకు అంతగా తెలీదు. బట్ హ్మ్. నేనైతే ఎవరికీ అసలు అలా సజెషన్ ఇవ్వలే. హ్మ్. ఎప్పుడు ఏ మాస్టర్‌కి గూడా ఈ స్టెప్ చేస్తే బావుంటుందని. అది ఆళ్ళు పెట్టి, అది సినిమాలో చేసి, అది హిట్ అయ్యి, అట్లా నేనెప్పుడు అసల ఆ చాయిస్ గూడా ఇవ్వలేదు నాకు. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు నేను గూడా ఏంటంటే, ఒకవేళ అసిస్టెంట్స్ ఎవరైనా వచ్చినా గూడా హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ నా మైండ్‌లో ఉన్నదే కొరియోగ్రాఫ్ చేస్తా. హ్మ్. ఎందుకంటే, అది హిట్ ఆర్ ఫ్లాప్ అది నాకే ఉండాలి క్రెడిట్. ఓకే. ఒక్క యాహ్! నా అండి. మాట వింటారు. నేననే ఓకే. ఓకే. జ్యోతి చెప్పేవి ఆఫ్‌కోర్స్ అలా జ్యోతి జ్యోతి క్రెడిట్ ఏమన్నా మీరు కొట్టేసారా ఎప్పుడన్నా? ఆ! ప్రస్తుతం వరకైతే కొట్టలేదండి ఇంకా. తనేంటంటే చెప్తది. హ్మ్. అంటే స్టెప్ కంపోజ్ చేస్తా నేను. కొరియోగ్రఫీ వైస్‌గా స్టెప్ కంపోజ్ చేస్తాను. ఏదన్నా ఇక్కడ ఇలా ఒక 5, 6 కంపోజ్ చేసేసి ఇఫ్ సపోజ్ 'గిరగిర' కొరియోగ్రఫీ టైంలోనే ఒక 4, 5 కంపోజ్ చేసి జస్ట్ అంటే ఇప్పుడు 'తోకపెట్ట' ఇది చేసాం. ఫస్ట్ 'గిరగిర' మనం ఏం చేసాం? ఫస్ట్ 'గిరగిర' వేరేదేదో చేసాం. ఇంకోటేదో చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఈ 'గిరగిర' చేద్దాం. తర్వాత ఇది చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. సో ఏది బావుంది నాన్న అని అడుగుతా. ఓకే. అట్లా. నేను లేసి ఏదైతే క్లాప్స్ కొట్టి నేను ఆ నేను రియాక్షన్ first కావాలి. నేను ఓకే. నేను ఇలా- నేను ఎంత ఉన్నా నేను అలా ఏంటి ఏం మాట్లాడమంటారు హ్మ్. అంట. సో నా రియాక్షన్ రియాక్షన్. ఫస్ట్ నేను తన ఓకే. ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొరియోగ్రఫీ ఫీల్డ్లో కూడా కొంచెం మనం చాలా జాగ్రత్తగా కూడా కొరియోగ్రఫీ చేయాలి. అంటే కొంచెం ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారనుకోండి, అవార్డు తీసుకున్న వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళకి కూడా మనం వాళ్ళ తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయాలి. అది కొరియోగ్రాఫర్ బాధ్యత కూడా. యాహ్! సో అలాంటి అప్పుడు మేము ఇద్దరము ఈ హీరోకి ఇలా అయితే బాగుంటుంది, ఈ హీరోకి ఇలా అయితే డిస్కస్ బాగుంటుంది. చేసుకుంటాం. అండ్ కొన్ని లిరిక్స్కి ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసే వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో నేను అనిల్ రావిపూడి గారిని చాలా ఈజ్ వెరీ గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నాకు నచ్చిన గ్రేట్ క్వాలిటీ ఏంటంటే అండి డీసెన్సీ అండి. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో తను సెట్‌లో ఎప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు. కొంచెం డాన్స్ చేసే టైంలో కామన్ అది సాంగ్, పబ్ సాంగ్ అన్నప్పుడు, ఆ సాంగ్ పార్టీ సాంగ్ అన్నప్పుడు. కానీ ఆయన చిన్న చిన్నవి ఎంత ఇంపార్టెంట్ చిన్న చిన్నవి కూడా ఎంత కేర్ తీసుకున్నారంటే సందీప్ బాస్ బాస్ పక్కన ఇలా వద్దు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గిన్నిస్ బుక్ రికార్డ్ కొట్టారు. అంటే వీళ్ళేంటంటే కొంచెం ఫారినర్స్ డ్రెసెస్ అది వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా కనిపించినప్పుడు వెంటనే మనము ఆ ప్లేస్‌మెంట్స్ చేంజ్ చేయడం గాని ఇవన్నీ కూడా ఆయన చాలా చెప్తారు ఎందుకంటే అన్నయ్య. ఆయన ఒకటే పెట్టుకున్నారు. ఈ సంక్రాంతి నా ప్రతి సంక్రాంతికి కుటుంబం అంతా కుటుంబం. వచ్చి హ్యాపీగా చూడాలి చూడాలి సినిమా. సినిమా. అది ఎంతవరకో అంతవరకు ఉండాలి అనేది చాలా కేర్ తీసుకున్నారు ఆ విషయంలో. మాకు కూడా అలాగే ఫీడ్ చేస్తూ వచ్చారు సందీప్ సాంగ్‌లో ఇలా ఉండాలని. సో ఆ విషయంలో అనిల్ రావిపూడి గారి సినిమాలు చాలా కుటుంబం అంతా ఆయన చూసేలా బేసిక్‌గా ఉంటాయి. చేసేంత వరకు కొంచెం చూస్తారు. హ్మ్. ఈ అబ్బాయి చేయగలుగుతున్నాడు అనగానే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి. ఓకే. అలా ఉంటారు అన్నయ్య. హ్మ్. పాజిటివ్‌గా చాలా.